హాయ్ అండి. మిస్టర్ ఆరయన్ హస్బెండ్ పార్ట్ 26. నిత్య మాటలు వింటున్న హేమ గారు ఆశ్చర్యపోయారు. ఒక్కరోజు కూడా ఆరోహి వంటగదిలోకి ఎవరిని రానివ్వకుండా తనకు కష్టమైనా సరే ప్రతి పనిని తానే చూసుకుంటూ ఉన్న అమ్మాయిపై ఈ అమ్మాయి మనసులో ఇంత చెడు అభిప్రాయం ఉందా అని ఆమె మనసులో అనుకున్నారు. నిత్య మాటల్లో కనిపిస్తున్న అసూయని చూసి హేమ గారికి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంతలా ఆరోహిపై నిందలు వేసి అవమానించినా కూడా ఆమె ఒక్కరోజు కూడా నా దగ్గర కానీ తన తల్లి దగ్గర కానీ తనకు జరుగుతున్న బాధ గురించి కనీసం చెప్పుకోలేదు. నన్ను చూస్తేనే భయంతో వణికిపోతుంది. అలాంటిది నా ముందు నిలబడి మాట్లాడడం అంటే అసాధ్యమైన విషయం. కనీసం తన అమ్మ దగ్గర కూడా చెప్పుకోలేదంటే ఈ ఇంటి మీద, ఇంట్లో వాళ్ళ మీద ఆమెకున్న శ్రద్ధ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అని హేమ గారు మనసులోనే అనుకున్నారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళ ముందు చెప్తే ఆరోహి మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్న అర్జున్ నిత్య మాటల వల్ల తన భార్యపై గౌరవం మరింత పెరిగింది. ఆ క్షణంలో అతనికి తన భార్యను చూడాలని అనిపించింది. అమ్మా అని గట్టిగా అర్జున్ పిలిచాడు. ఆ శబ్దానికి భయపడిపోయిన నిత్య ఇంతసేపు ఆపకుండా ఆరోహిపై ఆరోపణలు చేస్తూ ఉన్న మాటలను వెంటనే ఆపేసింది. అయ్యో ఇదేంటి బావగారు, దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తారని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నన్నే తిట్టేలా ఉన్నారు అని భయపడింది. మెల్లగా తలెత్తి అర్జున్ ముఖం వైపుకి చూసింది. అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. చూస్తుంటే ఆ కోపంతోనే కళ్ళల్లో నుంచి నిప్పులు వస్తున్నట్టుగా అనిపించింది. మొదటిసారి అర్జున్ ఇంత కోపంగా చూసిన నిత్యకు తాను చేసిన తప్పు అర్థమైంది. ఛీ, ముందు ఆయన ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది. వెంటనే అమ్మాయిపై నిందలు వేయటం మొదలు పెట్టాను. అసలు ఈ మనిషికి మాట్లాడడం కంటే కోపం వచ్చినప్పుడు చెయ్యం ముందుకు వస్తుంది. ఇప్పటికీ ఒకసారి కోపంలో ఫోన్ పగలగొట్టారు. ఇప్పుడు ఏమవుతుందో అని భయపడి తన చేతులను వెనక్కి పెట్టుకుని అబ్బా ఈసారి నా చెయ్యి పగలకుండా ఉంటే చాలు అని అనుకుంటూ గుండెలపై చెయ్యి వేసుకుంది. మొదటిసారి అర్జున్కు నిత్యపై ఒక అమ్మాయిగా కూడా చూడకుండా చెంప పగలగొట్టాలి అనిపించేంత కోపం వచ్చింది. తన తమ్ముడి ముఖం కళ్ళ ముందు మెదలడంతో గట్టిగా పిడికిలు బిగించి కళ్ళను మూసుకుని తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత లోతుగా ఊపిరి పీల్చుకుని అమ్మా, ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయి మీద చేయి చేసుకోలేదు, కానీ మొదటిసారి నీ రెండో కోడలిపై చేయి చేసుకునే పరిస్థితి రాకుండా చూసుకో. నాకు నోటి మాటతో బుద్ధి చెప్పడం రాదు. కొంతమందికి నా మాటల కంటే నా చెయ్యే రుచి బాగా అర్థమవుతుంది. ఈ విషయం నీ రెండో కోడలికి చెప్తే చాలా మంచిది. ఇంకొక విషయం, నా భార్యను ఈ ఇంటికి పని మనిషిలా తీసుకురాలేదు. ఇంటి పనులన్నీ అందరూ సమానంగా పంచుకుని చేసుకోవాలి. ఇక నుంచి నా భార్య ఎవరికి సేవలు చేయదు. ఎవరికేం కావాలో వాళ్ళే తీసుకుని తినాలి. నేను ఇప్పుడే చెప్పిన మాటలను బాగా గుర్తుంచుకుని అలాగే నడుచుకుంటే అందరికీ మంచిది. లేకపోతే అర్జున్ సూర్యవంశీ ఏం చేస్తారులే అని తేలిగ్గా తీసుకుంటే నా గురించి తక్కువ అంచనా వేయటం ఎంత పెద్ద తప్పు నేను చూపిస్తాను అని కోపంగా నిత్య వైపుకు చూశాడు. అతని మండిపడే చూపు తగలగాని నిత్య చేతులు కాళ్ళు భయంతో వణికిపోయాయి. ఆమె భయపడిన ముఖాన్ని చూసిన అర్జున్ మనసులోని ఇంత భయం ఉన్న అమ్మాయి ఇంకొకరి గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగింది? మొదటిసారి కాబట్టి తెలియక మాట్లాడిందని వదిలేశాను, కానీ ఇంకోసారి ఎవరి మీదైనా ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్న చెవికి వినిపిస్తే ఆడపిల్లని కూడా చూడను. ఇకప్పుడే నా చెయ్యి మాట్లాడుతుంది అని గట్టిగా హెచ్చరించాడు. అప్పుడు ఇంకో క్షణం కూడా ఆగకుండా అమ్మా, కొంచెం తొందరగా టిఫిన్ రెడీ చేస్తావా, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి స్పీడ్గా మెట్లెక్కి తన గది వైపుకి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆరోహి సమయం చూసేసరికి ఉదయం 10 గంటలయ్యింది. వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అయ్యో, ఇంతసేపు నిద్రపోయినా అత్తయ్య ఏమనుకుందో, ఆయన కూడా ఎందుకు లేపలేదు, ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. అయ్యో పాపం, అత్తయ్య ఒక్కరు అన్ని పనులు చేసుకుంటుంటే నేను మాత్రం హాయిగా నిద్రపోయాను అని తొందరగా లేచి డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతూ ఉండగా అదే సమయంలో అర్జున్ గదిలోకి వచ్చాడు. అరే, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంకా రెడీ కూడా కాలేదే. ఆయన రెడీ అయ్యేలోపు తొందరగా ఏదైనా టిఫిన్ తయారు చేద్దామని అనుకుంటూ ఉండగా కోపంతో ఉన్న అర్జున్ ముఖం చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆశ్రయ ముఖం గుర్తొచ్చి తన కోపాన్ని అదుపు చేసుకున్న అర్జున్ దృష్టి ఆరోహిపై పడింది. వెంటనే అతని కోపం పూర్తిగా ఆమె వైపుకే తిరిగింది. ముందు నీకే బుద్ధి చెప్పాలి. అందరూ ఏదైనా అన్నా నోరు మూసుకుని ఉంటావు. అందుకే వాళ్ళు నిన్ను ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. మొదట్లోనే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పుంటే ఈ రోజు వాళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడే వాళ్ళ అంటూ నేరుగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. ఎప్పుడు ప్రేమగా చూసే భర్త కళ్ళల్లో ఈ రోజు మాత్రం భయంకరమైన కోపం కనిపించింది. అతని కళ్ళే రక్తం చిమ్ముతున్నట్టుగా ఎర్రగా ఉన్నాయి. మొదటిసారి అతన్ని అలా చూసిన ఆరోహి భయంతో వణికిపోయింది.
నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటూ ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆ బలానికి ఆమె చేతిలో ఉన్న 2 గాజులు పగిలిపోయి రక్తం కారడం మొదలైంది. కానీ అర్జున్కి అది కూడా తెలియలేదు. నిత్య చెప్పిన మాటలే అతని చెవుల్లో మారుమోగుతూ అతని కోపాన్ని మరింత పెంచుతున్నాయి. నొప్పితో ఆరోహి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నిన్నంతా చూస్తూనే ఉన్నాను. నీకు మాట్లాడడం వచ్చు కదా. ఎవరైనా ఏదైనా అంటే ఈ అర్జున్ సూర్యవంశీ భారీగా వాళ్ళ నోరు మూయించేలా సమాధానం చెప్పాలి. అలా కాకుండా అందరూ అన్నది వింటూ మోగదానిలా నిలబడిపోయావు. అందుకే ఈ రోజు ఆమె నా ఎదుటే నిలబడి ఈ అర్జున్ సూర్యవంశీ భార్య గురించి అంత తేలిగ్గా మాట్లాడే ధైర్యం చేసింది. ఇదంతా నువ్విచ్చిన చనువే అని ఆవేశంతో అన్న అర్జున్ ఆమె పరిస్థితిని కూడా పట్టించుకోకుండా బలంగా తోసేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చాక కూడా ఆమె వైపుకు ఒకసారి కూడా చూడకుండా కారు తాళాలు తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అంత అకస్మాత్తుగా జరిగిన సంఘటనకు ఆరోహి ఇంకా నమ్మలేకపోయింది. ఇదంతా కలయి ఉండాలి అని అనుకుంది. ఎందుకంటే నిన్న రాత్రి అర్జున్ తనపై చూపించిన ప్రేమ శ్రద్ధ ఇంకా ఆమె మనసులో తాజాగానే ఉన్నాయి. అర్జున్ నిన్న రాత్రి తనపై చూపించిన ప్రేమ శ్రద్ధ గుర్తుకొచ్చాయి. లేదు, ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది అనుకుంటూ మోకాలలో తల దాచుకుని కూర్చుంది. కానీ అర్జున్ బలంగా పట్టుకున్న కారణంగా ఆమె చేతిలోని 2 గాజులు పగిలి రక్తం కారుతుంది. ఆ గాయం మంట పెట్టడంతో చేతి వైపుకి చూసిన ఆమెకు జరిగింది కల కాదు, నిజమేనని అర్థమైంది. గాజులు గుచ్చిన నొప్పి కంటే అర్జున్ మాట్లాడిన మాటలే ఆమె హృదయాన్ని మరింతగా గాయపరిచాయి. తన జీవితాన్ని తలుచుకుని ఆమె పెదవులపై బాధతో కూడిన చిరునవ్వు మెరిసింది. పెళ్ళై ఇన్ని రోజులైనా ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒకసారి చిన్నపిల్లలా ప్రేమగా చూసుకుంటారు, మరోసారి ఇలా మనసు పగలేలా మాట్లాడతారు. నేను చేసిన తప్పేంటి, ఎందుకు శిక్ష అని ఆలోచిస్తూ ఆమె మనసు వేదనతో నిండిపోయింది. నెమ్మదిగా లేచి డ్రెస్ తీసుకుని స్నానం చేసి బయటకు వచ్చింది. చేతికైన గాయాన్ని ఎవరికీ కనిపించకుండా దాచుకుని కిందకి వెళ్ళింది. సోఫాలో కూర్చున్న నిత్య ఆమె ముఖం చూడగానే ముఖం తిప్పుకుంది. ఆరోహి వంటగది వైపుకు నడవబోతూ ఉండగా తలుపు దగ్గర నుంచి వినిపించిన ఆరు అనే పిలుపు ఆమె అడుగులను ఆపేసింది. వెనక్కి తిరిగి చూసిన ఆమెకు తన తండ్రి కనిపించాడు. అర్జున్ ప్రవర్తనతో గాయపడిన ఆమె మనసు ఎవరో ఓదార్చాలని తప్పిస్తుంది. అలాంటి సమయంలో తండ్రి గొంతు వినగానే తల్లి నుంచి తప్పిపోయిన దూడ మళ్ళీ తల్లి దగ్గరకు చేరుకున్నంత సంతోషం కలిగింది. ఇంతసేపు ఆపుకున్న బాధ ఒక్కసారిగా ఉప్పొంగింది. నాన్న అంటూ పరిగెత్తుకుని వెళ్లి ఆయన గుండెలపై తల వాల్చుకుని గట్టిగా ఏడ్చింది. ఆమె ఏడుపు విన్న హేమగారు తన గది నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వచ్చిన వియ్యంకుని చూసి హేమగారు సంతోషించారు. కానీ ఆయన గుండెలపై తల వాల్చుకుని ఏడుస్తున్న ఆరుని చూసి ఇక ఆవిడ మనసు కూడా కలిసిపోయింది. మోహన్ గారు కూడా బాధపడ్డారు. ఇద్దరు దగ్గరకు వచ్చిన హేమగారు, అరే ఆరు, ఇదేంటి మీ నాన్న పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చారు, లోపలికి పిలవకుండా ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి ఏడుస్తున్నవే, రండి వియంకుడి గారు లోపలికి రండి అని అన్నారు. హేమ మాటలకి తేరుకున్న ఆరోహి, అయ్యో, నాన్నను లోపలికి కూడా పిలవకుండా గుమ్మం దగ్గర నిలబెట్టేశాను, పైగా నేను ఇలా ఏడవడంతో ఆయన కూడా బాధపడుతున్నారు అనుకుని వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. అత్తయ్య, చాలా రోజుల తర్వాత నాన్న చూశాను కదా అంటూ బలవంతంగా నవ్వే ప్రయత్నం చేసింది. నాన్నను చూసిన వెంటనే అలా అయిపోయింది అత్తయ్య, అంతే అని ఆరోహి చెప్పింది. అయ్యో ఆరు, అది నాకు కూడా అర్థమవుతుంది, ముందు వెళ్ళి నాన్నకి కాఫీ తీసుకురా అని హేమ చెప్పగానే సరే అత్తయ్య అని తలూపి వంటగదికి వెళ్ళింది. రండి వియంకుడు గారు, అందరూ ఎలా ఉన్నారు? కూతుర్ని పెళ్లి చేసి పంపిన తర్వాత ఇవాళ ఇంటికి రావడం జరిగింది అని హేమ నవ్వుతూ అడిగింది. అలాంటిదేమీ లేదండి, కొంచెం పనుండి ఇటువైపు వచ్చాను, అలాగే అందరినీ చూసి వెళ్దాము అనిపించింది. అర్జున్ కనిపించడం లేదు అని మోహన్ చుట్టూ చూశాడు. అతను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని హేమ చెప్పింది. అంతలో ఆరోహి కాఫీ కప్పుతో వచ్చి నానా కాఫీ అంటూ ఆయన చేతికి ఇచ్చింది. నవ్వుతూ కాఫీ తీసుకున్న మోహన్ కి ఆమె మళ్ళీ ఈ రోజు మీరు భోజనం చేసి వెళ్ళాలి, నేను వెంటనే మీకోసం ఏదైనా స్వీట్ చేస్తాను అని అంది. ఆమె ముఖాన్ని గమనించిన హేమ వెంటనే ఆరు, వంటను ఆశ చూసుకుంటుంది, నీకు ఒంట్లో బాగోలేదు, నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని అంది. ఏమైందారు, ఒంట్లో బాగోలేదా అని మోహన్ బాధగా కూతురు ముఖం చూశారు. అయ్యో నాన్న, అంతగా కంగారు పడద్దు, మామూలు కడుపు నొప్పే, అంతే, మీకు తెలుసు అని ఆరోహి నవ్వుతూ చెప్పింది. నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను తల్లి, ఇక్కడ కూడా కొంచెం పని ఉంది, అలాగే నిన్ను చూసి చాలా రోజులైంది కదా అని వచ్చాను, నా కోసం నువ్వు ఎప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు తల్లి, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని మోహన్ ప్రేమగా అన్నారు. అయ్యో, అదే మాట నాన్న, మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏమీ తినకుండా వెళ్ళిపోతే ఎలా అని ఆరోహి అంది. ఆరు, నువ్వు ఇక్కడే నాన్నతో కూర్చుని మాట్లాడుతూ ఉండు, నేను ఆశకు ఏం వండాలో చెప్పొస్తాను అంటూ హేమ లేవబోయింది. అప్పుడే మోహన్ నవ్వుతూ, చూసారా వియంకుడు గారు, ఈ అమ్మాయి ఎప్పుడు ఎవరి మాట వినదు,
ఇక అజ్జు నిన్న రాత్రంతా కడుపు నొప్పితో నిద్రపోలేదని చెప్పాడు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోమంటే మళ్ళీ వంటగదికి వెళ్ళిపోతుంది అన్నారు. ఆరు, ఈ రోజు నువ్వు వంటగదిలోకి రావద్దు, ఇక్కడే నాన్నతో కూర్చొని మాట్లాడుతూ ఉండు. నేను ఆశకి ఏం వండాలో చెప్పొస్తాను అని నవ్వుతూ హేమ వంటగది వైపుకి వెళ్ళింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.